నమస్తే, నేను మధు. 150 కోట్ల స్కామ్ విషయంలో మంగ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్కామ్ కి సంబంధించి ఇంకొక కొత్త వార్త వైరల్ అవుతుంది. ఏంటి అంటే మంగ్లీ అరెస్ట్ కాబోతున్నట్టు. మరి నిజంగానే మంగ్లీ అరెస్ట్ అవుతారా లేదా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ స్కామ్ లో మంగ్లీ నాకు హస్తం లేదు, నాకేం తెలియదు అని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే త్వరలోనే ఆవిడ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఏది నిజం మేడం? అరెస్ట్ అవుతారంటారా మంగ్లీ? ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? మామూలుగా అడుగుతున్నా. వాట్ యూ విల్ డూ? ఒక విషయంలో మీ పేరు వచ్చింది, మీరు తప్పు చేయలేదు, మీ రియాక్షన్ ఏమవుతుంది నెక్స్ట్? ధైర్యంగా ఎదుర్కొంటారు మేడం. నేను తప్పు చేయలేదు కాబట్టి మీరు 10 మంది లాయర్లను పెట్టుకుంటారా చుట్టూ? లేదు. ఓ ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఇప్పుడు 4 లాయర్లు పెట్టుకుంది వాళ్ళ ఆవిడ. మొన్న 2 లాయర్లు అనుకుంటా. రెండో ప్రెస్ మీట్కి 4 లాయర్లు. ఫస్ట్ ప్రెస్ మీట్కి సెకండ్ ప్రెస్ మీట్కి కొంచెం వాయిస్ ఒక పిసర్ తగ్గింది, కానీ ఒక వ్యంగ్యం అయితే ఉంది. అండ్ 4 లాయర్లు ఎందుకు మేడం దానికి? అదే నేను అడిగా మిమ్మల్ని. ఆ కేసు విషయంలో 4 లాయర్లు అవసరం. ఒక లాయర్ అయితే అసలు మీరు తప్పు చేయలే కదా, మళ్ళీ కేసు ఏముంది అక్కడ? భలే వాళ్ళే మీరు. నేను తప్పు చేయలేదంటున్నాను, నాకు 4 లాయర్లు ఏంటని అడుగుతున్నా. అవును మేడం, నిజమే. తప్పు చేయని వాళ్ళకి 4 లాయర్స్. అసలు లాయర్ అక్కర్లా, ఐ కెన్ డీల్ కదా. ఇప్పుడు ఆవిడ చెప్పింది. ఇప్పుడు తల్లి తండ్రి ప్రసక్తి ఎందుకు వస్తుందండి? మా తల్లి తండ్రి ఏమైపోతారంటే, తప్పు చేశాక తప్పు చేయకపోతే తల్లి తండ్రి ప్రసక్తి రాదు, తప్పు చేస్తే తల్లి తండ్రి ప్రసక్తి వస్తుంది. రెండోది, అసలు ఇక్కడ సింపతి గెయినింగ్ అవసరమా? అవసరం లేదు. నిన్ననేమో నాకు ఇప్పుడు ఏమంటాను తెలుసా, నా పాటలు అందరూ హేట్ చేస్తున్నారు. హేట్ చేస్తే అంత ఫేమ్ ఎలా అవుతారు? ఇప్పుడు ఇవి చూసాక సోషల్ మీడియాలో మీరు ఇష్టానికి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఓ పక్క నెగిటివ్ మాట్లాడుతూనే మళ్ళీ బతిమాలుతుంది. అంటే 2 వైపులా కార్డ్ ప్లే చేస్తుంది అమ్మాయి. నిన్న బంజారా అంది, వాళ్ళ బంజారా ప్రసక్తి తేలేదు, కానీ ఇవాళ కొంచెం వాయిస్లో కొద్ది తేడా వచ్చింది, కానీ సుబ్బారావు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే సుబ్బారావుకి మంగ్లీకి ఏదో డీల్ ఉంది. ఓకే, మనం అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇందులో సుబ్బారావు పాత్ర ఏమైనా ఉందా? ఉంటే ఎంత ఉంది? సుబ్బారావు కూడా ఏమన్నా అంటే ఆ బాధితుల తరఫున అంటున్నాడు, కానీ మొత్తం బాధితుల తరఫున ఉన్నాడా, లేకపోతే ఈయన కూడా ఆ బాధితులను మోసం చేసిన వాళ్ళలో ఉన్నాడా? మేబీ ఆ విషయం కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఒకవేళ మంగ్లీ కోసం ఏమైనా తిన్నాడా, లేదు మంగ్లీకి అసలు సంబంధం లేదా, మంగ్లీ పేరు మాత్రం వాడుకుని ఆ మధు నాయక్ ఎవరో కదా, రమావత్ మధు నాయక్. తర్వాత నిన్న వాళ్ళ చెల్లెలు అరెస్ట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇవాళ అసలు మంగ్లీనే అరెస్ట్ అవుతుందేమో అంటున్నారు. అవును. ఇప్పుడు కేసు సిఐడికి వెళ్ళిందండి. ఓకే మేడం. గవర్నమెంట్ డిసైడ్ అయింది, బాధితుల సంఖ్య పెరుగుతోంది. మీరు చెప్పినట్టుగా నల్గొండ, కర్నూలు, ఆదోని, ఇంకెక్కడ ఇది హైదరాబాద్ కూడా. హైదరాబాద్. అవును. అంటే ఇప్పుడు ఇది నిప్పులేందే పొగ రాదుగా. అవును మేడం. ఈ అమ్మాయి కూడా కర్నూలు దగ్గరే కదా, ఈ అమ్మాయిది తండా అక్కడి నుంచే వచ్చింది. కానీ కర్నూలు దగ్గర తండా అయితే నేను తెలంగాణ అమ్మాయిని అని చెప్పుకుంటారు కదా మేడం? నాకు తెలియదు, కొత్తగా చెప్పుకుంటుంది, కానీ అక్కడి నుంచి వచ్చింది అమ్మాయి. అమ్మాయి తిరుపతిలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా కూడా చేసింది. ఓకే ఓకే. అమ్మాయికి అంటే యాక్చువల్గా వాళ్ళ వైపు ఎవరు పాడేవాళ్ళు లేరు, కానీ అమ్మాయికి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ షీ లెర్న్ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కొద్ది గొప్ప. సో అమ్మాయి తెలంగాణ బిడ్డ ఎందుకు అవుతుంది? అవ్వదు. అసలు బంజారాలు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి ఎవరైనా. బంజారాస్ అనేవాళ్ళు సంచార జాతి కదా, అది వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చారు. నీకు అర్థమైందా? కాకపోతే ఏంటంటే వాళ్ళ వృత్తులు వేరేగా ఉంటాయి. అంతే. బాధితులు అయితే ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధని అయితే అసలే కాదండి, అసలు వాళ్ళు చెప్తూ ఉంటే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు 5 రూపాయలు ఇవ్వడానికి సంశయిస్తాను కదా. అవును. ఆకుకూరలు వాడు ఒక 10 రూపాయలు అంటాడు, మీరు బేరం ఆడకుండా ఆకుకూరలు కొంటారా? కొనం మేడం, బేరం ఆడతాం కదా. అది మనిషి నైజం అది. అవును. అది మొగేంటి ఆడేంటి ఏదైనా కొనేటప్పుడు తప్పదంటే మనం బేరవాడే అవకాశం ఉంటే ప్రతిదీ బేరవాడతాం. ఈవెన్ మొగుడిని కూడా బేరవాడతాము చేసుకోవడానికి. ఐ డోంట్ నో, అంటే మనిషి సైకాలజీ అది. అలాంటిది 5 లక్షలు మీరు అప్పనంగా అలా ఇచ్చేస్తారా? 5 లక్షలు ఇస్తే మీకు 100 గజాలు 150 గజాలు 150 లేదు, 100 చిల్లర ఎంతో. ఓకే ఓకే, 105 గజాలేమో మేబీ. గజాలు చిల్లర అది అంత ఇస్తామని అంటే మీరు 5 లక్షలు ఇచ్చేసి రిసీట్ తీసుకోరా? తీసుకుంటారు కదా మేడం. రిసీట్ లేకుండా అసలు వాడు ఎవడో తెలియకుండా ముక్కుమో అని తెలియని వాడికి మంగ్లీ పేరు చెప్తే ఎలా ఇస్తారు మీరు? ఫస్ట్ నేను అది కూడా అడుగుతున్నాను. ఇప్పుడు మంగ్లీని మనం 2 పక్కల మాట్లాడాలి.
తప్పు చేస్తే మంగ్లీని అది నిలదీయాలి. ఒకవేళ నిజంగా మంగ్లీ పేరు ఒకటే వాడుకుంటే అది మాట్లాడాలి. అవును. ఇప్పుడు మంగ్లీ తరఫున మరి వాళ్ళ చెల్లెలు అడిగిందా, మంగ్లీ తరఫున మధు అడిగారా, మంగ్లీ తరఫున శివ అడిగారా, మంగ్లీ తరఫున ఇంకో రెడ్డి ఎవరో అతను అడిగాడా, లేదు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడా, మంగ్లీ తమ్ముడు. మీరు అన్నట్టు బాధితులు వాళ్ళు చెప్తున్నారండి, నువ్వేమన్నా నా కూతురు పెళ్ళికి ఇచ్చావా అని అడుగుతున్నాడు కదా, ఒకడు అడిగాడని చెప్తోంది అమ్మాయి, మధు అడిగాడని. ఎంత అన్యాయం అండి. అంటే నోరు చూసారా ఎంత జారుతారో మనుషులు అవసరం అయిపోయాక. ప్రూఫ్ లేని మాకు ఇచ్చినట్టు మీరు డబ్బులు అని కూడా అడుగుతున్నారు. అదే ఇప్పుడు ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్ తీస్తే సిఐడి మొత్తం రంగంలోకి దిగి అసలు వీళ్ళు ఎంత, ఇప్పుడు ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు చూడండి, వేణు ఉడుగులా ఏదో, అతను ఈ మధ్యన ఒక బ్యానర్ ఏదో మొదలు పెట్టాడు. ఒక మామూలు స్థాయి మనిషి ఇవాళ ఒక నిర్మాతగా మారదామనో సినిమాలు డైరెక్టర్గా సినిమాలు తీద్దామనో ఒక బ్యానర్ మొదలు పెట్టాట. డబ్బులు ఎక్కడ మేడం? అంటే ఇప్పుడు అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా నీకు అర్థమైందా? ఇప్పుడు సిఐడి ఇవన్నీ బయటకు తీసింది అనుకోండి, ఎవడెవడు ఎంత తిన్నాడు, ఎవడు ఇందులో ఉన్నాడు. నాకు కావాల్సింది ఏంటంటే మధు, బాధితులకి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి, ఇంకేం వద్దు. నాకు ఇంకొకటి అనుమానం కూడా వస్తుంది మేడం. ఇప్పుడు ఈ సుబ్బారావు అయితే మంగ్లీ మీద కేసు పెట్టారు, బాగానే ఉంది, బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ఒకవేళ రేపొద్దున సుబ్బారావు మంగ్లీ కూడా కుమ్మక్కైపోయి బాధితులను మోసం చేస్తే మేడం? అందుకే సిఐడి రంగంలోకి దిగిందిగా, ఇంకెవడో ఏం చేసినా తప్పించుకోలేరుగా. ఓకే, ఇప్పుడు ఏం సమస్య లేదు, ఇప్పుడు మంచిదే జరిగింది. ఇప్పుడు మీకు 2 అంశాలండి. ఒకటి సుబ్బారావు బయటికి రావడం, నేను బాధితుల తరఫున అన్నాడు. ఈవిడ ఏమంటోంది ప్రెస్ మీట్లో, బాధితులకు న్యాయం జరగాలి. ఈవిడ చూడండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, మళ్ళా డీజీపీ ఆఫీస్కి వెళ్ళింది, సజ్జనార్ని కలిసింది. చూడండి అంటే ఎంత భయపడిందో ఆలోచించండి. 3 చోట్లకి ఎందుకు వెళ్ళింది అంటే, నాకు ఇంత బలం ఉంది సుమా నా వెనకాలను చూపించుకోవటానిక, అయితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చూపించుకోవటానిక, లేదు ముందస్తుగా ముందు కాళ్ళకి బంధం వేయడానిక, ఇక్కడ ఇన్ని ఆలోచించాలి మీరు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక పక్క సుబ్బారావుని బెదిరించాలి, మరో పక్క బాధితులను బెదిరించాలి, నా పేరు తీసారా ఖబర్దార్ అని. సో ఇన్ని కనిపిస్తున్నాయి. ఇవాళ మంగ్లీ మాటల్లో కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటూనే ఒకలాంటి వ్యంగ్యంతో ఇట్లా పెట్టింది నమస్కారం. ఓహో, మీరు చూడండి వీడియో. సుబ్బారావు కూడా పెట్టింది, చూస్తాం మీ కథ అని అర్థం అన్నట్టుగా ఇండైరెక్ట్ గా. మరి ఏంటో మనది. అయితే నేను మధు మీద కూడా పెట్టానని 23నే కంప్లైంట్ చేశాను అంటోంది, మధు మీద ఇంకొక అతని మీద. మరి అప్పుడు మొన్న ఎందుకు ఓన్లీ సుబ్బారావు మీదే ప్రెస్ మీట్ పెట్టింది? సుబ్బారావుతో పాటు ఈయన మీద పెట్టినప్పుడు ఇద్దరి పేర్లు చెప్పాలి. మరి మధుని కూడా తిట్టాలిగా, బెదిరించాలిగా. నా పేరు ఎందుకు తీసావు మధు అని అడగాలిగా, అడగట్లా, ఇప్పటికి కూడా అడగట్లా. కాబట్టి సంథింగ్ రాంగ్ అండి, ఖచ్చితంగా ఏదో ఉంది, అదైతే బయటికి రావాలి. మంగ్లీ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. సుబ్బారావు కూడా అరెస్ట్ అవుతాడా అంటే ఏమో. సో ఏదేమైనా సరే సిఐడి ఎంక్వైరీ మాత్రం స్టార్ట్ అయింది. మరి ఎంక్వైరీ తర్వాత నిజ నిజాలు తేలితే మరి మంగ్లీ జైలుకు వెళ్తారా లేదా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.